1960 తర్వాత ఇలా గవర్నర్ రిక్వెస్ట్ లేకుండా నేషనల్ గార్డ్ పిలిపించడం ఇదే తొలిసారనమాట. ఇంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పారు. ఇన్సరక్షన్ యాక్ట్ ని ఎన్ఫోర్స్మెంట్ లోకి తీసుకొస్తాను, ఇలా గనక కంటిన్యూ అయితే ఇన్సరక్షన్ యాక్ట్ ని తీసుకొస్తానని చెప్పారనమాట. ఈ ఇన్సరక్షన్ చట్టం 18th సెంచరీ చట్టం అనమాట. ఇది ప్రెసిడెంట్ కి పూర్తి స్థాయిలో పవర్స్ ఇస్తుంది. అవసరమైతే మిలిటరీ ఫోర్సెస్ వాడొచ్చు, అవసరమైతే ఆ స్టేట్ లో మిలిటరీని కూడా దింపొచ్చు అనమాట. ఆ స్థాయిలో ప్రెసిడెంట్ కి పవర్స్ ఇస్తుంది అనమాట. సో కాలిఫోర్నియా స్టేట్ ఏదైతే డెమోక్రాట్స్ రూల్స్ స్టేట్ ఉందో దాన్ని డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేద్దామని నిర్ణయించుకున్నారనమాట. జనరల్ గా ఇప్పుడు పిలిపించింది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ అనమాట. లోకల్ పీపుల్ కూడా, ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో ఆ కాలిఫోర్నియా స్టేట్ లో వాళ్ళు కూడా ఈ నేషనల్ గార్డ్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే కాలిఫోర్నియా అనేది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ, అక్కడ చీప్ లేబర్ చాలా అవసరం. ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లాలన్నా చౌకైన లేబర్ చాలా అవసరం అనమాట. అక్కడ ఇప్పుడు కనుక లేబర్ వెళ్ళిపోతే రెంట్లు తగ్గిపోతాయి, ఎకానమీ పడిపోద్ది, కాస్ట్ ఎస్కలేషన్ అవుద్ది. కాబట్టి ఈ లేబర్ వైపు సింపతి చాలా చూపిస్తారు. అంతేకాదు రకరకాల మైనారిటీ గ్రూప్స్ కూడా లేబర్ వైపు సింపతి ఎక్కువ చూపిస్తున్నారు అనమాట. కాబట్టి ఇల్లీగల్ లేబర్ అయినా సరే వాళ్ళు ట్యాక్సులు బాగా పే చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే నిజంగా అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళు అరెస్ట్ చేయండి, కానీ అందరినీ ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం తప్పని చెప్పి లోకల్స్ వాదిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం అటెన్షన్ సీకర్ కాబట్టి ఈ ఇమిగ్రేషన్ ఇష్యూలో అటెన్షన్ తెచ్చుకోవడానికి ఆయన చాలా పెద్ద పన్నాగే పొందారనమాట. కాలిఫోర్నియా స్టేట్, ముఖ్యంగా లాస్ ఏంజల్స్ సిటీ ఇప్పుడు అతలాకుతలం అవుతుంది ప్రొటెస్టులతో మరియు నేషనల్ గార్డ్స్ యాక్షన్తో.